గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. ఇవాళ మనం విస్మృతి రకాల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అదేంటి అంటే ఫస్ట్ విస్మృతి రకాల్లో వచ్చేసి అనుపయోగం వల్ల స్మృతి క్షయం, పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, దమనం, అమ్నీషియా, ప్యూగ్. ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పురోగమన, తిరోగమన. ఇట్స్ ఏ వెరీ సింపుల్ కోడ్ అండి. ఏంటి అంటే పురోగమన అంటే ఫస్ట్ మనం ఒక విషయం నేర్చుకుంటాం. ఆ విషయం నేర్చుకున్న తర్వాత ఇంకో కొత్త విషయం నేర్చుకుంటాం. దాంట్లో ఈ రెండిటికి అంటే ఏంటి, కొత్తగా ఇప్పుడు మనం మొదట నేర్చుకున్న విషయం కొత్తగా నేర్చుకున్న విషయానికి అడ్డుపడుతూ ఉంటే దాన్ని ఏమంటారంటే పురోగమన అవరోధం అంటారు. తిరోగమన అవరోధం అంటే కొత్తగా నేర్చుకున్న విషయాలకి గతంలో నేర్చుకున్న విషయాలు అడ్డుపడుతూ ఉంటే దాన్ని తిరోగమన అవరోధం అంటారు. దమనం అంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాధాకరం, మన ఇంట్లో ఒక కుక్క ఉండేది, అది చనిపోయింది. సో దాన్ని జ్ఞాపకాలు పదే పదే గుర్తు వస్తూ ఉంటే దాన్ని బలవంతంగా మర్చిపోవడాన్ని ఏమంటారంటే దమనం అంటారు. అలానే స్మృతినాశం ఆర్ అమ్నీషియా అంటే ఇదేంటి అంటే ఏదైనా ఎప్పుడైనా మనం యాక్సిడెంటల్గా మనం కింద పడ్డమో లేదంటే మన బ్రెయిన్కి గట్టిగా దెబ్బ తగలడము ఇలాంటి సందర్భాలు కలిగినప్పుడు పోయేదాన్ని ఏమంటారంటే అమ్నీషియా అంటారనమాట. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకుందాము అంటే ప్యూగ్ అంటే ఒక్కసారిగా ఏదైనా అంటే కరెంట్ షాక్ కొట్టడమో లేదంటే యాక్సిడెంటల్గా కింద పడ్డమో పూర్తిగా తన యొక్క జీవితాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించడాన్ని ఏమంటారంటే ప్యూగ్ అంటారనమాట. నెక్స్ట్ కన్సాలిడేషన్ అంటే ఏంటి అంటే నేర్చుకున్న తర్వాత అంటే మొదటి నిమిషం చాలా ముఖ్యమైనది. సో దాంట్లోనే చాలా వరకు మన ఇన్ఫర్మేషన్ ఒక బుక్ని చూసిన వెంటనే ఆ బుక్ మనం ఫస్ట్ చదువుతాం కదా, చదివిన వెంటనే ఆ బుక్ అంతా గుర్తుండిపోయిద్ది. అంటే ఆ మొదటి నిమిషం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఎవరు చెప్పారు అంటే డంకన్ చెప్పారనమాట. సో అలాంటి ఈ కాలంలోనే అంటే నేర్చుకున్న మొదటి నిమిషం తర్వాత ఆ బుక్ను మనం చాలా ఇంట్రెస్ట్గా చదువుతాం కదా, దాన్ని ఏమంటారంటే కన్సాలిడేషన్ అంటారు. దీని గురించి ఎవరు చెప్పారంటే డంకన్ గారు చెప్పారనమాట. డంకన్ కన్సాలిడేషన్. 1 రెస్టార్టివ్ ప్రభావం అంటే మనం మామూలుగా కొన్ని విషయాలు నేర్చుకున్న విషయాలు అనేది ఎలా ఉంటుంది అంటే ఏదైతే డిఫరెంట్గా ఉంటుందో అది బాగా గుర్తుంటుంది అనమాట. దాన్ని ఏమిటంటే 1 రెస్టార్టివ్ ప్రభావం. సో ఫర్ ఎగ్జాంపుల్ రాధా, సీత, సుధా, శ్వేత, నాగేశ్వరరావు. సో ప్లీజ్ అవాయిడ్ దట్ అండి. మా జాక్ అరుస్తూనే ఉన్నాడు నేను చదువుకుంటూ ఉంటే. ప్లీజ్ అండి, థ్యాంక్ యూ. సో ఏదైతే డిఫరెంట్గా ఉంటుందో దాన్ని ఏమంటారంటే 1 రెస్టార్టివ్ ప్రభావం. థ్యాంక్ యూ సో మచ్ అండి. జాక్